హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంశు బ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర మనకి చేపల మందు వేస్తారు. ఐడియా ఉందా? నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. చేప మందు కోసం అని అయితే ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. చాలామంది చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు ఆస్తమాకి చాలా చాలా రోగాలకి ఈ చేప మందు అనేది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, చిన్నపిల్లల కాడ నుంచి ముసలుల దాకా అందరూ దానికోసం అయితే వచ్చి క్యూలు కట్టి వెయిట్ చేసి అక్కడే కూర్చొని పడుకొని ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి అయినా సరే ఆ మందు వేయించుకోవడానికి అయితే వస్తున్నారు. ఎందుకంటే ఈసారి ముహూర్తం అనేది నైట్ వచ్చిందంట, కాబట్టి నైటే స్టార్ట్ చేస్తున్నారంట. సో అందుకని చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ అయితే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట. వాటర్ కానీ ఫుడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. కాకపోతే జనాలు మాత్రం చాలామంది వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఎవరిక్కడ మాస్క్ అయితే పెట్టుకోవట్లేరు. అది ఒక్కటే బాధగా ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసినాం, కరోనాని. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎబోలా వైరస్ అని కూడా వస్తుంది. మనం ఏంటి అసలు నార్మల్గానే ఇంత జనాలు ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. వీళ్ళైతే ఇక్కడ ఇంతున్నా కూడా పెట్టుకోవట్లేదు. అండ్ ఇక్కడ మా విషయానికి వస్తే నైట్ అయితే మురుగశీర కాబట్టి నేనైతే చేప తిని అండ్ ఇంగువ బెల్లం వేసుకున్నాము. మా కోసం ఆయన అయితే బిర్యానీ అండ్ పరాటా ఫిష్ ఫ్రై తీసుకొని వచ్చిండు అనమాట. ఎందుకు అసలు మురుగశీర స్టార్ట్ కాగానే ఇట్లా ఇవి తినాలో ఇంగువ బెల్లం వేసుకోవాలో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అయితే రేపు 2 o'clockకి వస్తుంది. ఫుల్ వీడియో అయితే చూసేయండి. దాంట్లో నాంపల్లిలో ఏమేమి జరిగింది అండ్ మురుగశిల కార్తిక్కి ఇవి ఖచ్చితంగా ఎందుకు వేసుకోవాలో చెప్తాను.